హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా సంక్రాంతి బ్యానర్ ఫోటో అనేది ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు, అది మీ ఓన్గా. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో అలాగే ఈ బ్యానర్ ఫోటో మీకు నచ్చింది అని కింద కామెంట్ అనేది చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ ద వీడియో. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ టెలిగ్రామ్ చూడండి. సో ఈ గ్రూప్లో ఏంటంటే మీకు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో అప్పుడప్పుడు మనకు ప్రొడక్ట్స్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అప్పుడు నేను వాటి లింక్స్ అనేది టెలిగ్రామ్లో అనేది పోస్ట్ అనేది చేస్తాను. సో మిస్ కాకుండా ఉండాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ ఫోటో ఎడిటింగ్ అయితే మీ మొబైల్లో పిక్సర్ట్ యాప్ అంటే సరిపోద్ది. ఓకేనా? సో యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకరి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఫోటో అని. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫోటో అయితే ఇస్తాను, ఆ ఫోటోని యాడ్ అనేది చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. కింద మనకు చూడండి, ఇక్కడ మీకు స్టిక్కర్స్ ఉంటాయి, స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ రీసెంట్కి రండి. సో మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ప్రతి ఒక్క PNG రూపంలో అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకే, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే సో ఈ యొక్క ఇమేజ్ అనేది యాడ్ అనేది చేసుకోండి, PNG. దీన్ని యాడ్ చేసుకుని ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకోండి. ఓకేనా? లెఫ్ట్ సైడ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకొని ఇంకోటి అనేది యాడ్ అనేది చేసుకోండి. సో దీన్ని ఈ విధంగా రైట్ సైడ్ పెట్టుకోండి. ఓకేనా? ఓకే, రైట్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెంపుల్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఈ టెంపుల్ని లెఫ్ట్ సైడ్ ఈ విధంగా పెట్టుకోండి పైన. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఒక బ్యానర్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఇది కొంచెం జూమ్ అనేది చేసుకోండి. జూమ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ప్లస్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో అయితే యాడ్ అనేది చేసుకోండి. మీరు ఎవరి ఫోటో ఇది ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని జూమ్ అనేది చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమూవ్ బీజీ ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బీజీ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సో బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది ఫోటోకున్నది. చూడండి. ఓకేనా? సో సింపుల్గా అయితే ఎరేజ్ అయిపోయింది. ఈ ఫోటోని కొంచెం జూమ్ అనేది చేసుకోండి. జూమ్ చేసుకుని ఈ విధంగా కింద పెట్టేసుకోండి కొంచెం. ఓకేనా? కిందికని ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటో అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో వీటిని కొంచెం స్మాల్గా చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. దీన్ని పైన మనకు డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని పైన ఇక్కడ చూడండి. ఓకేనా? సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఇంకోటి అయితే అవుతుంది. దీన్ని తీసుకొచ్చి ఈ విధంగా రైట్ సైడ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటుంది. సో మళ్ళీ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఈ యొక్క PNG. ఓకే, లైటింగ్ అయితే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది లుక్ అనేది. ఓకేనా? సో దీన్ని తీసుకొచ్చి ఈ విధంగా రైట్ సైడ్ అయితే పెట్టేసేయండి. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ కింద టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మకర సంక్రాంతి అని టైప్ అనేది చేయండి. ఓకేనా? మకర సంక్రాంతి. ఓకేనా? సో ఈ విధంగా వచ్చేసింది. సో యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత పైన పెట్టేసుకోండి. పైన పెట్టేసిన తర్వాత ఇక్కడ సిఆర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఫాంట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, 2 ఫాంట్స్ అయితే అదే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా పైన పెట్టేసుకోండి. ఓకే, పైన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఉంటుంది, కలర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ గ్రేడియంట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ గ్రేడియంట్ కలర్ వచ్చేసి సో ఇక్కడ రైట్ సైడ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఈ యొక్క ఎల్లో కలర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీకు స్ట్రోక్ ఉంటుంది, స్ట్రోక్ మీద ట్యాప్ చేసుకొని స్ట్రోక్ కలర్ అనేది బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ షాడో ఉంటుంది. ఇక్కడ షాడో ఉంటుంది, షాడో మీద ట్యాప్ చేసుకొని షాడో ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసుకొని ఈ బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి మీకు తగ్గట్టు. ఓకేనా? ఇక్కడ కరెక్ట్ అయితే రాలేదు, స్ట్రోక్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది, నేను కొంచెం తగ్గిస్తున్నాను. ఓకేనా? సో ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సరిపోద్ది. పొజిషన్ మీద ట్యాప్ చేసుకొని కరెక్ట్గా ఉన్నదో లేదో చూసుకోండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఓకే, మళ్ళీ స్టెక్స్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు శుభాకాంక్షలని టైప్ అనేది చేయండి. ఓకేనా? సారీ, ఇక్కడ ట్రాన్స్లేట్ మీద ట్యాప్ చేసుకొని చేయండి ఈ విధంగా. ఓకేనా? శుభాకాంక్షలు. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని పైన ఇక్కడ దాని కిందనే పెట్టేసేయండి. ఇక్కడ ఫాంట్ కలర్ అనేది ఫాంట్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఇదైతే వైటే ఉంచేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే షాడో అయితే
యాడ్ అనేది చేసుకోండి. లుక్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఓకే, వైట్ కలర్కు. ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసుకొని దీన్ని ఫుల్గా పెట్టేసుకోండి 100 సెకండ్ ఒపాసిటీ. సో దీని కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోండి. ఓకే, చాలా బాగా అయితే వచ్చింది కదా. సో చాలా ఈజీ. ఓకే, సో ఈ విధంగా చేసుకున్నారుగా. పైన రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, రైట్కి మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన డౌన్లోడ్ ఉన్నది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు సో డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే సో లైక్ చేయండి. సో ఇన్ కేస్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.